తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అడ్డంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సహనా. జూన్ 2వ తేదీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలు జరిపేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వేడుకల ఏర్పాటు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. వేడుకల ఏర్పాటును ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా పరిశీలించడం జరిగింది. అయితే ముఖ్యంగా గత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వం తెలంగాణ సంబంధించిన కొన్ని గుర్తులను ఖరారు చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఏదైతే ఉందో అందులో మొత్తం కూడా అశోక సింహంతో పాటు కాకతీయ కళాతోరణము, అదేవిధంగా చార్మినార్, 3 గుర్తులతో ఉన్న చిహ్నాన్ని ఏర్పాటు చేస్తే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ చిహ్నంతో పాటు తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ ఏదైతే గీతం ఉందో ఆ గీతంలో తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం, ఈ మూడిటిలో కూడా తనదైన ముద్రను వేసుకునేందుకు కొన్ని మార్పులు చేర్పులు చేపిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ గీతం విషయంలో కూడా తెలంగాణ కవులు కళాకారులందరూ కూడా ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాన్ని పరోక్షంగాను ప్రత్యక్షంగాను వ్యతిరేకిస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు. దాంతోపాటు తెలంగాణ చిహ్నం విషయంలో కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రభుత్వం తీసుకుంటున్న ఏదైతే తెలంగాణ చిహ్నం విషయంలో ప్రభుత్వం చేయాలనుకున్న నమూనాల విషయంలో చేర్పు మార్పుల విషయంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కేటీఆర్, హరీష్ రావు కూడా ఇప్పటికే తెలంగాణ అస్తిత్వాన్ని నిర్వీర్యం చేస్తారా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మరోమారు ఇప్పటికే ఒకసారి భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కూడా తెలంగాణ కళాకారుడైన రుద్ర రాజేశంతో పాటు ఇతరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ మొత్తం ఇప్పటికే తెలంగాణ గీతం విషయంలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాన్తో భేటీ అవడం, అందశ్రీతో భేటీ అవడం వంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రెండింటి విషయంలో కూడా మొత్తం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తనదైన ముద్ర వేసుకునేందుకు చేర్పు మార్పులు చేపిస్తుంది. తెలంగాణ గీతాన్ని 2 నిమిషాల 30 సెకండ్లు ఉండే విధంగా గీతాన్ని తయారు చేపిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ చిహ్నంలో కూడా వరంగల్ కాకతీయ కళాతోరణంతో పాటు చార్మినార్ కూడా ఉండకుండా ఇతర నమూనాలు వచ్చి చేరుతాయని చెప్పి కూడా చర్చ నడుస్తూ ఉంది. ఇవన్నిటిని కూడా తుదిరూపు కసరత్తు పూర్తి చేసి జూన్ 2వ తేదీన వేడుకల్లో పెరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే వేడుకల్లో సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి జాతికి అంకితం చేస్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అనేక విషయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ స్టేట్ టీఎస్గా ఉన్న దాన్ని టీజీగా మార్చి మొత్తం కూడా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు ఈ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ల విషయంలోనూ టీజీగా మార్చి తన ముద్రను వేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ సంబంధించిన కవులు, కళాకారులు, విద్యావంతులు, మేధావులు వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమించిన తెలంగాణ గీతము, తర్వాత తెలంగాణ చిహ్నము, తెలంగాణ తల్లి విగ్రహం, ఈ మూడిటి విషయంలో కూడా నమూనాల విషయంలో కూడా చేర్పు మార్పులు చేపించి కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఈ మూడింటి పైన మాత్రం ఒక ప్రధాన దృష్టిని సారించారు. మూడింటిలో కూడా చాలా చేర్పు మార్పులు చేయాలని కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ తెలంగాణ చిహ్నంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక సమీక్ష సమావేశం జరిపారు. సహనా. ఓకే, థ్యాంక్ యూ రామ్.